కృష్ణ మరియు రాధా భారతీయ మత కథనాలలో నిర్ణయించే ముఖ్యమైన పాత్రలు. వారు పరస్పరం ప్రేమించిన యువకులుగా సూచించబడతారు. కృష్ణ తరచుగా రాధను వెక్కిరిస్తూ ఉంటాడు. ఇది వారి పరస్పర ఆనందం మరియు సంబంధాన్ని తెలియజేస్తుంది. కృష్ణ తరచుగా రాధకు తన సాహసాలను వివరిస్తూ అతనిని వెంబడించమని ఆమెను ప్రోత్సహిస్తాడు. రాధ ఇష్టపడకపోయినా ఆమె తరచుగా అతనిని అనుసరిస్తుంది. ఇది అతను తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆమెకు తెలియజేస్తుంది. ఒకసారి కృష్ణ రాధను ఒక గుహలోకి నడిపించి అక్కడ అతను ఆమెకు ఒక ఆనందదాయకమైన పాట పాడాడు. రాధ కృష్ణను హత్తుకొని ఆయన పాటకు తన స్వరం కలిపింది. వారిద్దరి ప్రేమను ఈ పాట అద్భుతంగా వర్ణించింది. కృష్ణ రాధ వైపు చూసి నవ్వుతున్నప్పుడు ఆమె ముఖం కప్పుకొని తనని తాను సిగ్గుపడుతూ కొన్నిసార్లు రాధ కృష్ణను కొట్టబోయేది. కృష్ణ తరచుగా రాధను తిట్టడంతో అతను తనని ప్రేమించడం వల్లనే ఆమెకు ఈ అనుభవం కలుగుతుందని ఆమెకు తెలుసు. కృష్ణ మరియు రాధ యొక్క ప్రేమ కథ వందల సంవత్సరాలుగా భక్తులను ప్రేరేపిస్తూ వచ్చింది. వారి ఐక్యత, ఆనందం మరియు సామరస్యం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచిపోయింది.